అంటే ఎంత పాలకపక్షం కాదనుకున్నా సరే అంటే ఎట్లా ఉంటాయనే దగ్గర మనం చెప్పుకునేది చెప్పుకుంటాం, కానీ ఎట్లా ఉంటుంది అనే దగ్గర సరే రేపు పొద్దున్న చూస్తే కానీ తినబోతారు చెందుకని అట్లా మాట్లాడతారు ఎవరన్నా. అయితే ఏంటంటే స్వయంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటంటే పెద్ద పెద్ద సర్ప్రైజెస్ను చాలా సెన్సేషనల్ విషయాలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి, అంటే పెద్దగా రాయితీలు కన్సెషన్లు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి, మామూలుగానే ఉంటుంది. ఎందుకంటే ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఎన్నికల ముందు మేము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి పోతున్నాం కాబట్టి ఇది ఫార్మల్గా ప్రవేశపెట్టేది బడ్జెట్ తప్పితే దీనిలో మా నుంచి పెద్దగా ఏం ఆశించొద్దని ఆమె చెప్పిన తర్వాత మనం ఆశించడానికి ఇంకా కొత్తగా ఏమీ లేదు. కానీ అయితే వాళ్ళు ఆశించొద్దని మనకి చెప్పారు, కానీ వాళ్ళైతే ఆశించకుండా ఉండలేరు. ఎందుకంటే ఎన్నికల సంవత్సరంలో వాళ్ళు ఆశించేది వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. ఇదేమైనా ప్రతి రాయి అంటే ప్రతి రాయి కింద చూడమన్నట్లు అంటారు కదా, ఓవర్ టర్నింగ్ ఎవ్రీ స్టోన్ అన్నట్లు. అంటే ఏదన్నా ఒక హోప్లెస్ కండిషనే కాదు, ఏదన్నా ఒక ఇంపార్టెంట్ టాస్క్ తీసుకున్నప్పుడు సాధ్యమైన అన్ని మార్గాలు, అన్ని పద్ధతులు, అన్ని అవకాశాలు వాడుకుంటారు కాబట్టి బడ్జెట్ని కూడా ఒక అవకాశంగా వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి దానికోసం ఏం చేస్తారంటే నేను అనుకోవటం ఈ బడ్జెట్లో ప్రధానంగా జాతీయ సమస్యలుగా ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని ఏమైనా అడ్రస్ చేస్తారనేది ఒకటి కూడా గమనించాలి. ఈరోజు చాలా పెద్ద సమస్య ద్రవ్యోల్బణం అనేది. ఎంత పెద్ద సమస్య అంటే ప్రజలు మామూలు జనాలు, పేద జనాలే కాదు, అసలు మధ్యతరగతి జనాలు కూడా అతలాకుతలం అయిపోతున్నటువంటి చాలా కీలకమైన సమస్య ఈరోజు ఈ దేశంలో ద్రవ్యోల్బణం. బియ్యం ధరలు కూడా ఎన్నో రెట్లు పెరిగాయి, అంటే రెట్లు అంటే పర్సంటేజ్, పెద్ద పర్సంటేజ్, డబుల్ డిజిట్స్ పైన పెరిగినాయి. అలాగే చాలా విషయాల్లో సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని ధరలు పెరగని అంటే ఏమున్నాయి. నిన్నగాక మొన్న టాప్ అంటాం, టాప్ అంటే టొమాటో, ఆనియన్, పొటాటో టాప్ ధరలు 3 టాప్లు వేసిపోయేటట్టు పెరుగుతున్నాయి. అది కాదు నాకు, ఇది టాప్ ధరలు 3 టాప్లు వేసిపోయేటట్లు పెరుగుతున్నాయి అన్నది ఉంది. కాబట్టి ఈ టాప్ విషయంలో అవి 3 చాలా మేజర్ అండి, రోజువారీ వాడకం కదా, ఇవన్నీ రోజువారీ వాడకం కాబట్టి అది. మిగతా పప్పులు ధాన్యాలు అన్నీ పెరిగినాయి, ప్రతిదీ పెరిగింది. అది ఒక దశలో అయితే జీలకర్ర అనుకుంటా నాకు తెలిసి అది 700-800 దాకా పోయింది దాని ధర. అది చాలా ఈ సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయినటువంటి నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే ఈరోజు యువత చాలా నిరాశలో నిస్పృహల్లోకి పోతున్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి దాన్ని ఎలా అడ్రస్ చేస్తారనేది ఈ 2 మేజర్ ఇష్యూస్. దాంతోపాటుగా ఇంకా సెకండరీ లేకపోతే ఇంకో కేటగిరీ ఇష్యూస్గా తీసుకుంటే ప్రధానమైన సమస్యగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మందగమనం, ఒక రకమైనటువంటి వేతనాలు పెరగని స్థితి, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిన స్థితి. ఉదాహరణకి బిస్కెట్లు, షాంపూలు, చిన్న ప్యాకెట్ల షాంపూలు, పెద్ద డబ్బాలు కాదు, అట్లాంటి చిన్నవి కొంటారు. రూరల్ ఏరియాలో ప్యాకెట్లు, చిన్న ప్యాకెట్లు కొనుక్కుంటారు, ₹1-2 ప్యాకెట్లు కొనుక్కునేవి బిస్కెట్ల ప్యాకెట్లు, లేకపోతే ఇంకోటి చిన్న ప్యాకెట్లు కొనుక్కునే ఎఫ్ఎంసీజీ, ఇది హిందుస్థాన్ యూనిలివర్ కానీ, దాబర్ కానీ, లేకపోతే పార్లే కానీ, వీళ్ళు రకరకాల ప్రోడక్ట్స్ వేసి అమ్ముకుంటారు. ఆ ప్రోడక్ట్స్ కూడా మందగమనంలో ఉన్నాయి ఈరోజు. ఆ ప్రోడక్ట్స్లో కూడా క్రైసిస్ ఉంది, అది అమ్ముడుపోని పరిస్థితి, తగ్గినటువంటి వాతావరణం ఉంది. లేటెస్ట్ డేటా ప్రకారం ఏంటంటే అర్బన్ ఏరియాస్లో కూడా కొంత స్లంప్ వచ్చింది అనేది. కాబట్టి నేను అనుకోవటం ఒకవేళ వాళ్ళు చేయగలిగేటట్లయితే ఎలక్షన్లో వాళ్ళకి ఫెచ్ చేసేది ఎటుకుడి బీజేపీకి అర్బన్ ఏరియా స్ట్రాంగ్ హోల్డ్ కాబట్టి దానిలో అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి కేటాయింపులు తగ్గినాయి. అవి పెంచే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల ముందు పెంచుతారా అనేది. దాంతోపాటుగా అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద కూడా ఏమన్నా ఏర్పాట్లు చేసుకుంటే అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తెస్తే కనుక అది చాలా ఫెచ్ చేస్తుంది గవర్నమెంట్కి, దానికి చాలా ఉపయోగపడేది. ఈ ఎన్నికల్లో మాత్రం అది బాగా ఉపయోగపడేది. అయితే ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం, మనం ఎన్ని మాట్లాడుకుంటున్నాం ఎన్నికల ముందు వచ్చే బడ్జెట్ ఎన్నికల కోసం ఉంటుందని, కానీ ఈ బడ్జెట్ అమల్లోకి వచ్చేది ఎప్పుడు April 1. అప్పటికి పుణ్యకాలం కాస్త అయిపోయి ఎన్నికలు అయిపోయే సీజన్ వస్తుంది. ఎన్నికలు అయిపోయేది మేలో గవర్నమెంట్, ఏప్రిల్లో గవర్నమెంట్. చేసామంటే జస్ట్ మనం పేద ప్రజానికానికైతే ఈ బడ్జెట్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఇవన్నీ తెలిసే అవకాశం లేదు, వాళ్ళ దాకా పోదు. కానీ మధ్యతరగతి వర్గాలకి బహుశా దీని ఫలితాలు మనకు వస్తాయని ఆశ. అది గుర్రం ముందు పచ్చగడ్డనండి, నిజంగానే జెన్యూన్ ఆశనండి. ఒక ఆశ కలగటానికి ఏంటంటే బడ్జెట్ అనేది వింటేనో చదివే వాళ్ళకు తెలుస్తుంది, అంతవరకు దాని తాలూకు ఎఫెక్ట్ ఉంటుంది తప్పితే నిజానికి April 1 అమల్లోకి వచ్చే బడ్జెట్ వల్ల ఈ ప్రవేశపెట్టే ప్రభుత్వానికి కూడా పెద్దగా